ఇంకొక విగ్రహం పెట్టడం అంటే గొప్ప రాజకీయ నాయకుడనో లేకపోతే సంఘ సేవకత్వో పెడతారు విగ్రహం, లేకపోతే దేశ నాయకులు పెడతారు. ఇలా బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చాలామంది కుటుంబాలను నాశనం చేసి వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టడం, ఆ విగ్రహాన్ని ఈయన ఆవిష్కరించడానికి రావడం, ఆ కార్యక్రమంలో 100 మందితో ఎల్లవయ్యా బాబు నువ్వంటే 1000 మందితో బయలుదేరి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేసి 2 మనుషులు చనిపోయారు. ఒకడు ఊపిరాడక చనిపోయాడు, ఒక ఊపిరాకు గుండాకి చనిపోయాడు, ఒకడు ఇతను కారు కింద పడిపోయాడు. కనీసం రెండో రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లో కనీసం ఆ 2 కుటుంబాలని కనీసం సంతాపం అనేది తెలిపావా? లేదు, నీ కార్యకర్తలే కదా చనిపోయారు, చెరువు 10 లక్షలు నీ పార్టీ ఫండ్ ఇవ్వచ్చు కదా, నీ సొంత సొమ్ము ఎప్పుడు ఇవ్వలేదు నీ జీవితానికి, అది వదిలే పక్కన పెట్టి ఎవడో అడగడు నిన్ను. కనీసం పార్టీ ఫండ్ అని ఇవ్వాలి కదా. ఏమీ ఇవ్వకుండా నంగనాశలాగా ఈ వేళ వచ్చి నా పర్యటనలో సెక్యూరిటీ కల్పించలేదు, నా పర్యటనలో నన్ను కాపాడలేదు అంటే నువ్వు అరాచక శక్తులను కూడా వేసుకుని తిరుగుతూ ఉంటే ఎవడు కాపాడుతాడు, ఎవడు చేయగలుగుతాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ఒక Z+ కేటగిరీ కాపాడగలుగుతుందా 1000 మందిని? తెలివి తక్కువ మాటలు మాట్లాడకుండా రాజ్యాంగబద్ధంగా నువ్వు పర్యటనలు చేసి రేపు పొద్దున్న ఇప్పుడు 11 సీట్లు పడిపోయావు కాబట్టి నీ ఫ్యూచర్ రాజకీయ జీవితం జనాలలో ఉంటుంది కాబట్టి జనాలకు ఆమోదయోగ్యమైన పర్యటనలు చేయండి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరిగా మూడు గ్యారెంటీలు అమలు చేసింది, ఇంకా 3 గ్యారెంటీలు అమలు చేయలేదు. దాని మీద పోరాటం చేసి పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడి అన్నీ కూడా ఇప్పించే బాధ్యత నువ్వు తీసుకోవాల్సింది పోయి వేళ మళ్ళీ విలేకరులు ఏదో మీటింగ్ పెట్టాడు. వాళ్ళు సరిగా పనిచేయట్లేదు అడగాల్సినట్టు నువ్వు ఎక్కడో రోడ్డు మీద కూర్చుని ఎక్కడెక్కడో మీటింగ్లు పెడుతున్నావు. అసెంబ్లీకి వచ్చి అడగవా నువ్వు? ఆ తీర్మానాలు జరిగేది అసెంబ్లీలో, ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పి నిలదీ. నీ మైక్ కట్ చేశారనుకో ఆ తర్వాత ప్రజలే చూసుకుంటారు నేను, అంతే కదా. కానీ ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకుని ప్యాలెస్లో పడుకుంటే నిన్ను ఎవడు నమ్మడు. నువ్వు రాజకీయ నాయకుడిగా పనిచేయమని చెప్పి తీర్మానం చేస్తారు ప్రజలు. సార్, తిరుపతి లడ్డులో నెయ్యికి బదులుగా పామాయిల్ వాడి తిరుపతి లడ్డుని అపవిత్రం చేశారని చాలా మంది అంటున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఎందుకంటారండి, మాకు డబ్బులు మిగలాలా వద్దా? కాదు, నెయ్యి వాడిస్తే నెయ్యి వేళ ఎంత ఉంది? 550 నుంచి 800 ఉంది. అలాంటిది 220 రూపాయలకు 230 రూపాయలకు ఒప్పుకున్నారు వాళ్ళు. పామాయిల్ కాకపోతే నెయ్యి వాడతాడా? అపవిత్రం చేయకుండా ఉంటాడా? ఇప్పుడు నెయ్యి వాడితే పవిత్రత ఉంటుంది, అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగా మతం లేనటువంటి వాడికి, ఆ మతం కాని వాడిని అక్కడ అధికారిగా పెట్టినా లేకపోతే అక్కడ చైర్మన్గా పెట్టినా ఇలాంటి దరిద్రాలే వస్తాయి. అది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చాడండి పదవి? అన్య మతస్థులకు ఇచ్చాడు. ఆ పేర్లు చెప్పడం ఎందుకులే. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటూ మన మతాన్ని కించపరచాలంటే మరి లడ్డు కల్తీ చేయాలి కదా. చేయకపోతే ఎలా అవుతుంది? డబ్బులు మిగలాలంటే 100 రూపాయలు పామాయిల్ వాడేసి 200 300 రాసుకుంటే బ్రహ్మాండమైన బోల్ డబ్బులు మిగులుతుంది. అలాంటి వ్యక్తుల్ని పెట్టినప్పుడు ఇలాంటి కర్మ మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి తప్పు జరగకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు నాయకుడు మళ్ళీ అధికారంలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హిందూ సంఘాలపై ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి తిరుపతి లాంటి దేవస్థానాన్ని అపవిత్రం చేసిన వ్యక్తి ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడని దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు నామాలు, అది గుర్తుపెట్టుకో. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక ఆయన చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే అది ఒరిజినల్ వీడియో కాదు, క్రియేటెడ్ అంటున్నారు. దట్టు సెక్యూరిటీ ఇవ్వలేదు, అందుకోసమని ఇంత ఘోరం జరిగింది అంటున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇది సెక్యూరిటీ గురించి ఏముందండి, అది కారు పోతుంటే సెక్యూరిటీతో సంబంధం ఉంది. కారు తోలేట ఆయన డ్రైవింగ్ మంచిగా చేయాలి, చేస్తే అది అతని ప్రాణం ఒక మనిషి ప్రాణం పోదు కదా. ఏముంది, ఇప్పుడు సెక్యూరిటీ ఉంటాడు అనుకో, సెక్యూరిటీ ద్వారా అది ఆ కారు డ్రైవరు అది మంచిగా నడుపుతానికి గ్యారంటీ ఉంది. అట్లంటే మంచిగా నడిపిస్తున్నాడు మంచిగానే, కానీ అది అనుకోకుండా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కారు కొద్దిగా అది స్లోగా నడపాలి. ఏముంది, మాకు అది ఏంటంటే అది అధికారం మా చేతిలో ఉన్నదానికి మేము అది రాజకీయ నాయకులు అని ఎట్లా పడతాడు అది కారు తోలుకుంటూ పోతే ఏముంది, ఒక మనిషి ప్రాణం, ఒక నిండు మనిషి ప్రాణం పోయే. ఇప్పుడు ఏముంది, ఆ ప్రాణం పోయిన ప్రాణం వస్తుందా? వారి ఇంటికి పోవాలి, వారిని ఆదుకోవాలి, వారిని ఆదరించాలి, వారికి అంతో ఎంతో సహాయం చేయాలి. అట్లా సరే, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ కూడా అది అంటే వాళ్ళ తప్పును కప్పుచ్చుకోవడానికి చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఎట్టంటే అది ఎట్లా కరెక్ట్ అయితే, ఇప్పుడు అది ఇటు సెక్యూరిటీ ఉన్నా లేకున్నా కానీ కారు మంచి డ్రైవింగ్ మంచి చేయాలి. అట్లా అది అట్లా కప్పిపుచ్చుకుంటే అది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఇటు ప్రతిసారి ఇటు కప్పిపుచ్చుకుంటే వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు మళ్ళీ అది ఓట్లప్పుడు వాళ్ళు గెలుస్తారని గ్యారంటీ ఉంది. అన్నిట్లలో మంచి చూసుకోవాలి. మరి ఇక్కడ ఎవరిది తప్పు అంటారు, గవర్నమెంట్దా లేకపోతే జగన్? అది ఎట్టంటే అది ఆ కారు డ్రైవింగ్ చేసి మంచిగా తోలాలి.
ఆ జగన్ గారు కూడా సరే అది ఒక మనిషి ప్రాణం పోయింది అనుకో, ఇది వారింటి పోయి వారిని సహకరించాలి, వారికి అంత ఎంతో డబ్బు సాయం చేయాలి. అది హాయ్ బ్రో. సో మొన్న జగన్ గారి కాన్వాయ్ కింద ఒక ఆయన చనిపోయాడు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే చేసిన తప్పుని కప్పుచ్చుకో విధంగా అనిపిస్తుంది అనమాట. అంటే జగన్ గారికి సెక్యూరిటీ ఇవ్వలేదు, అందుకోసమనే ఇదంతా కూడా జరిగింది అనే విధంగా అంటున్నారు. మీరు ఏం చెప్తారు? సో ఆ రోజు సెక్యూరిటీ గార్డ్ని పెట్టలేదు కాబట్టి ఇంత పరిణామం జరిగింది. సో అతను అసలు సీఎం కోసం ఎగబడేది ఏంటి, దూరం నుంచి చూస్తే అయిపోయేదానికి అతన్ని ముట్టుకోవాలని, అతను చూడాలని దగ్గరికి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా ఉండకుండా నార్మల్గా ఒక సైడ్ నుండి చూసి తృప్తి పడవచ్చు కదా. ఏందో మరి మళ్ళీ ఆ పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఆ తల్లి కొడుకు చనిపోవడం కూడా జరిగింది. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంత సీఎం అయినా సరే కొంచెం దూరం నుంచి చూసి సంతృప్తి పడితే సరిపోద్ది. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వెనక తల్లిదండ్రులు వీళ్ళందరికీ ఏడుపు మిగిలిచిపోతున్నారు. సో ఇక్కడి నుంచి అయినా ఆ జగన్ గారికి కొంచెం ఒక 10 మందిని సెక్యూరిటీ గార్డ్ని పెట్టి సో సైడ్ వచ్చే వాళ్ళందరినీ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు నుంచి జగన్ గారికి జెడ్పీ సెక్యూరిటీ ఇచ్చామనే విధంగా అక్కడ ఆమోదం ఉంది, మరి అయినా కూడా ఇవ్వలేదని ఎందుకు అంటున్నారు? సో అక్కడ తెలిసిపోతుంది బ్రో, ఎక్కువ మంది లేరు, ఒకరో ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు కూడా కారులో ఉన్నారు, ఒకరు వెనకున్నారట్టుంది. సో ఫుల్గా అయితే ఒక 5-6 పెట్టుంటే ఇంత సమస్య జరిగేది కదా. ఓకే. సో ఒకవేళ అయినా కూడా అంతా అయిపోయింది, బట్ అట్లీస్ట్ ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళని పరామర్శించి ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది కదా. ఇప్పటి వరకు జస్ట్ నాకు అది లేదని మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా సహాయం చేయట్లేదని కూడా అంటున్నారు. అదే బ్రో, అట్లీస్ట్ ఇంటికి పోయి పరామర్శిస్తే బాగుండేది జగన్ గారు. సో ఇప్పుడు అతను ఇంటికి పోకపోతే మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడైనా ఆలోచించి ఇంటికి పోయి పరామర్శిస్తే జగన్ గారికి మళ్ళీ మంచి పేరు ఉంటుంది. సో ఇలాగ పోకుండా ఇలాగే ఉంటే అది పెద్దదైతే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది జగన్ గారు.